ఇవన్నీ ఏంటో మీకు తెలుసా? నేను డాక్టర్ హిమబిందు ఫ్రమ్ మన్వి హాస్పిటల్స్. తరచుగా లాప్రోస్కోపీ సర్జరీస్ అంటూ చేస్తూ ఉంటాం, కానీ అందరికీ చాలా అపోహలు ఉంటాయి వీటి మీద. సో ఇవాళ మనము ల్యాబ్ ఎక్విప్మెంట్ లో ఏమేమి ఉంటాయి అన్నది చూద్దాం. దిస్ ఇస్ ద మానిటర్. ఇది ఆల్మోస్ట్ హెచ్డి స్క్రీన్. మనకి ఒక 4K హెచ్డి విజువల్స్ ఎలా అయితే మనకి టీవీలో కనిపిస్తాయో అంతే క్లియర్ అండ్ క్లారిటీ తోటి మనకి ఇక్కడ సర్జరీ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. వెనకాల CO2, దట్ ఈస్ ద గ్యాస్ దట్ వి ఫిల్ ఇన్ ద అబ్డోమెన్. ఇది కెమెరా అండ్ స్కోప్. సో ఫస్ట్ మనము చిన్న చిన్న బెజ్జాల్లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తాం. ఇటు నుంచి ఒక పోర్ట్, ఇటు నుంచి ఒక పోర్ట్ వేసిన తర్వాత, అండ్ దిస్ ఇస్ ద మెయిన్ పోర్ట్. ఫస్ట్ ఈ పోర్ట్ వేసిన తర్వాతే మిగతా పోర్ట్స్ వేయడం జరుగుతుంది. ఈ పోర్ట్ లో నుంచి ఈ స్కోప్ ని ఇలా పాస్ చేసేసి దీంట్లో నుంచి మనము ఈ స్కోప్ ని కెమెరాతో సహా ఇలా లోపలికి పంపించడం జరుగుతుంది. అప్పుడు మనకి లోపల ఉన్న ఇంటీరియర్ అంతా కూడా ఈ స్కోప్ ద్వారా ఆ స్క్రీన్ మీద కనపడటం జరుగుతుంది. ఇది మీకు కనిపిస్తుందా? ఇది యాక్చువల్ గా ఇది చాలా చిన్న ఐటమ్, బట్ ఇదే మనము ఈ కెమెరా ద్వారా చూసినట్టయితే ఇది చాలా మ్యాగ్నిఫైడ్ గా క్లియర్ గా మనకి మానిటర్ లో కనిపిస్తూ ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ ద లాప్రోస్కోపీ ఈస్ మైన్యూట్ థింగ్స్ కూడా మనము మోర్ క్లారిటీ తోటి మనం స్క్రీన్ తో చూడటం జరుగుతుంది. సో ఏ పార్ట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మామూలుగా కోత ద్వారా చేసే సర్జరీస్ లో అక్కడ వరకే మనం కట్ చేసి చూస్తాం కాబట్టి విజన్ అన్నది అక్కడ వరకు రిస్ట్రిక్ట్ అవుతుంది. బట్ ఈ స్కోప్స్ ద్వారా చేసే సర్జరీస్ అన్నిటిలో కూడా మనం కెమెరాని ఫ్రీగా పైకి కిందకి ఇలా మూవ్ చేయగలం కాబట్టి ఈజీగా మనం పైన కింద పక్కలు ఏమేమి ఉన్నాయో అన్నది క్లియర్ గా చూడగలం. ఇవన్నీ కూడా ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ మనం ఏ టిష్యూని హ్యాండిల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుకలోకి తెస్తాము. ఈ ఇన్స్ట్రుమెంట్ అన్నది మనము ఈ పోర్ట్ ద్వారా లోపలికి పంపించి టిష్యూని పట్టుకోవడానికి వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఇస్ ద టిష్యూ, దీన్ని మనం ఇలా గ్రాబ్ చేస్తాం. హిస్టెక్టమీ సర్జరీలో మనం పైనుంచి అన్ని గర్భసంచికి ఉన్న కనెక్షన్స్ ని సపోర్ట్ ని కట్ చేసుకుని యోని నుంచి డెలివరీ చేయడం జరుగుతుంది. అదే ఓవేరియన్ సిస్ట్, ఎక్టోపిక్ ఇలాంటి సర్జరీస్ లో స్పెసిమెన్ బయటకి ఎలా వస్తుంది అన్నది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ మనము ఈ పోర్ట్ ద్వారా ఎండో బ్యాగ్స్ ని వాడతాం. ఈ బ్యాగ్స్ ని ఈ పోర్ట్ లో నుంచి లోపలికి పంపించి అప్పుడు దాని లోపల మనం ఈ స్పెసిమెన్స్ అన్ని వేసి ఈ కవర్ ని మొత్తంగా బయటకి తీసి అవి చిన్న చిన్న ముక్కలుగా తీసి దాన్ని బయాప్సీకి పంపిస్తాం. సో దిస్ is how we retrieve specimen in laparoscopy surgeries.